తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి నామాలు వివరించుకుంటున్నాం కదండి. 38 నామాలు పూర్తిగా వివరించారు, పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 39వ నామం. తప్పకుండానండి. ఆ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా, ఈ నామం అనుకుంటూ నేను మీ దగ్గరికి వచ్చి నామాలు చెప్తూ ఉంటా, నిర్విఘ్నంగా మనం పూర్తి చేసుకోవాలని అని. ఇప్పుడు సంకల్ప బలం అంత గొప్పగా ఉంది, ఉండాలి. లేకపోతే అమ్మవారి కటాక్ష వీక్షణాల వల్లే కదా మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆ మాట మాత్రం యథార్థం అండి. ఇప్పుడు 39వ నామం అండి. లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయే నమో నమః. లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయే నమో నమః. బ్రహ్మాండ మండలాయే నమో నమః. లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయే నమో నమః. అయితే ఈ నామంలో అమ్మవారు బాలా లీలా వినోదిని. ఆవిడ బాలగా ఉంటూనే బాలలీలల్ని కూడా ప్రదర్శించింది ఆవిడ. బాలా త్రిపుర సుందరి ఉందిగా నవ అవతారాల్లో. అందుకని అమ్మవారు లీలా నాటక సూత్రఖేళన కరి బ్రహ్మాండ భాండోదరి, ఇది కూడా మనకి స్తోత్రాల్లో లీలా నాటక సూత్రఖేళన కరి, ఇలా రకరకాల ఇవి ఉన్నాయి మనకి. ఈవిడ లీలా కల్పిత బ్రహ్మాండ నాయికాయ నమో నమః అంటే ఈవిడ బ్రహ్మాండ మండలానికి సృష్టికర్త్రి ఈవిడే. దీన్ని ఈ బ్రహ్మాండ మండలాన్ని ఏం చేసింది ఈవిడ? మామూలుగా ఏదో బ్రహ్మాండ మండలాన్ని నిర్మించకుండా దానికి లీల అనేది ఒకటి, అంటే మాయ అనేది ఒకటి దానికి ఆవరించి ఉంది. లీలా కల్పిత బ్రహ్మాండ నాయికాయే నమో నమః. లీలని బ్రహ్మాండ మండలానికి కల్పించినటువంటి నాయికగా శ్రీమాతకి పేరుంది. అంటే బ్రహ్మాండ మండలాన్ని సృష్టించడం ఒక ఎత్తు అయితే దాంట్లో లీలని కూడా కల్పించింది ఆవిడ. ఈ లీలని కల్పించకపోతే సృష్టి లేదు ముందు అసలుకి. సృష్టి పోని ఏదో స్వచ్ఛంగా సత్వగుణాకారంతో చేసినప్పటికీ కూడా స్థితి దగ్గరికి వచ్చేసరికి లీల ఉండవలసిందే. మాయావృతం అవుతేనే సృష్టి యొక్క స్థితి ముందుకు వెళ్తుంది. అంటే సృష్టి అనేది ఒక ప్రాణిని ఊరికే ఉద్భవించిందండి. ఒక మాతృగర్భంలో ఒక ప్రాణి, ఒక శిశువు ఉదయించింది. కానీ ఆ శిశువుకి సృష్టి కార్యక్రమం అయిపోయింది, బ్రహ్మదేవుడు పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ స్థితి కారకత్వం అంతా విష్ణుమూర్తి కదా చేయాల్సింది. అసలు ఈ విష్ణుమూర్తే లీలా విలాసుడు కదా ముందు కదా, ఆయనే కదా లీలా నాటక సూత్ర కేలదకరి. ఆవిడికి సరే లీలా నాటక సూత్రధారి, జగన్నాటక సూత్రధారి ఈయనయ్యే. అందుకని విష్ణు అవతారంలో చాలా చూపించాడు. మళ్ళీ శ్రీకృష్ణుడి అవతారం అయితే మొత్తం తన లీలలన్నీ చూపించాడు, సమస్తం చూపించాడు. మరి ఆ సృష్టితో శుద్ధ చైతన్య అండపిండ బ్రహ్మాండమే పెట్టేశాడు. ఆ సృష్టిలో శుద్ధ చైతన్య రూపము, సత్వము అంతా కూడా బ్రహ్మదేవుడు ఇచ్చి శిశువుని వదిలేస్తే ఆ శిశువు స్థితి కారకత్వానికి వచ్చేసరికి ఫస్ట్ ఆవరించేది మాయే. చిన్నగా పాలు తాగితేనే నాకు ఆనందం అనుకునే స్థితి నుంచి మొదలవుతుంది వాడి మాయ. చిన్న పిల్లాడు, వాడికి ఏమి అక్కర్లేదు, పాలు కావాలి, అమ్మ కావాలి, ఈ రెండింటితోనే మాయ మొదలు. ఇది కాకుండా చాలా జీవితం ముందుందనే విషయం వాడికి అప్పుడు తెలియదు, ఇంకా అజ్ఞానమే. పాలు, అమ్మాయి రెండే ప్రధాన అంశాలు వాడికి. మాయ మొదలైంది అప్పటి నుంచి. ఎన్ని రకాల మాయలండి! ఒక మాయలోంచి ఇంకొక ఒక మాయలోంచి ఇంకొక మాయ. అన్నిట్లోకి పెద్ద మాయ గృహస్థాశ్రమం. అద్భుతమైన మాయ. ఆ మాయలోంచి బయట పడలేరు అసలుకి. ఈ ప్రధానమైనటువంటి స్త్రీ పురుష ఆకర్షణ అనేది పెద్ద మాయ లేకపోతే స్థితికారకత్వం ముందుకు వెళ్ళదు. సృష్టి ఊరికే ఉండిపోతుంది అట్లా, అంతే. మళ్ళీ స్త్రీ పురుషులు ఇద్దరు ఉండాలి, మళ్ళీ వీడు సృష్టికర్తలు అవ్వాలి, మళ్ళీ మాయా ప్రపంచము, ఈ సంసారము ఇవన్నీ ఉండాలి. అందుకని ఆవిడేం చేసింది? తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఆవిడే చెప్తుంది. సంసార పంక నిర్మగ్న సముద్ర పండిత ఆవిడే చెప్తుంది. ఈ అన్నీ చెప్తుంది. అంటే ఆవిడ ఒక మధుర పదార్థాన్ని మన చేతికి అందిస్తుందండి. ఎంత తినాలో అంతే తినమంటోంది. ఎక్కువ తింటే షుగర్ వ్యాధి వస్తుందని చెప్తోంది. అది అందుకని లీలా వరకు మనం తీసుకోవాలి, అంతవరకే తీసుకోవాలి. అంటే లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయే నమో నమః అంటే ఆ లీలను ఆవిడ కల్పించింది. కానీ లీలని కల్పించిన విషయము నీకు గృహస్థాశ్రమం వరకు నువ్వు గ్రహించుకోలేవు.
కానీ దీనికి వానప్రస్థానాశ్రమం ఒకటి పెట్టింది కదా, 50 ఏళ్ల తర్వాత వెళ్ళి ఆశ్రమానికి 60 సన్యాసి ఆశ్రమం. మరి ఇప్పుడు 25 వస్తున్నాం కదా మనం. నిజానికి 50 ఏళ్ల తర్వాత వానప్రస్థానం నుంచి షష్ఠి పూర్తి లోపల సన్యాసి ఆశ్రమానికి వెళ్ళాలనేది మన పద్ధతి. దీనికి వానప్రస్థానానికి 25 ఏళ్ళు ఇవ్వాల ఎవరును, కొన్నాళ్ల పాటు. వానప్రస్థానమే సగం సన్యాసి ఆశ్రమానికి సోపానాలు, మెల్లిమెల్లిగా అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు రాజు ఉన్నాడంటే యువరాజుని ఎవరో ఒకళ్ళని చేసి అతని మీద రాజ్యభారం అంతా వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కుంతీదేవి మొత్తము పాండవ విజయం లభించిన తర్వాత చక్కగా కొడుకులందరికీ మంచి రాజ్యం వచ్చింది. ఆవిడ సుఖంగా ఉండదు కాబట్టి రాజమాత కదా ఆవిడ. అప్పుడు రాజమాత ఉండలా, నా పని అయిపోయింది, మీరు కష్టకాలంలో తల్లి కాక రేపు తోడున్నా అని చెప్పేసి విదుడు సహాయం తీసుకొని విదుడు ఆవిడ కలిసి వానప్రస్థానాశ్రమానికి వెళ్ళిపోతారు. వాళ్ళ వెంట ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా వెళ్తారు. మహాభారతంలో ఈ కథ ఉంది కనుక ఈ లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమో నమఃలో ఏంటంటే లీలాకల్పితం అనేది కొంతవరకే చేసింది అమ్మవారు. కొన్నాళ్ళకి సంసార భ్రమ వీడిపోతుంది కదండి. అబ్బా చేసిన సంసారం చాలే, ఏదో ముక్తి మోక్షం చూసుకుందాం. ధర్మార్థ కామమోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు అని తెలిసిన వాడికి ఏంటి, ధర్మమైంది, అర్థమైంది, కామమైంది. ఇక మోక్షానికి వెళ్ళాలి కదా మనం. వెళ్ళాలంటే సంసారంలో ఉంటే మోక్షం ఎట్లా వస్తుంది? మోక్షం అంటే సంసారంలో ఉండి కూడా సాధించవచ్చు అని చెప్తున్నారు, కానీ ఎంతమందికి సాధ్యం అది? మోక్షం అంటే ఒక స్థానం నుంచి విడిపడి బయటికి రావటం మోక్షం రావాలండి. జైలుకి ఉన్నవాడు బయటకు వస్తే వాడికి మోక్షం వచ్చినట్టే. అలాగే మోక్షం వచ్చిందా, అక్కడి నుంచి మోక్షం వచ్చింది అంతే. అలాగా నిజంగా మోక్షము అంటే ఈ శరీరాన్ని విడిచి మన ఆత్మ పరమాత్మ దగ్గరికి చేర్చుకోవటం మోక్షం. అసలు ముక్తి. మరి ముక్తి ఒకసారి మనం ముక్తి పొందాలి అంటే ధరించినటువంటి శరీరం నుంచి ఎన్నో క్షోభలు పడుతున్నటువంటి ఆత్మ ఉందే, దీన్ని బయటికి పెట్టేసి బయటికి వదిలేసి పరమాత్మతో కలపగలగాలి అంటే ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. మరణానంతరం మన చేతుల్లో ఏముంటుంది? అందుకని లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయే నమో నమః అంటే ఆవిడ లీలాకల్పిత బ్రహ్మాండ మండలాన్ని మనకి ఇచ్చింది. ఆవిడ లీలానాత్రక సూత్రకేళనకరి, బాలా లీలా వినోదిని. ఆవిడకి లీలలంటే ఇష్టము. ఇదంతా బాగుంది. ఆవిడ రజోగుణకారిని గనక ఎర్రని రంగు చేత ఎప్పుడైతే అమ్మవారు ఆవరించబడి ఉందో రజోగుణ ప్రధానమే ఎరుపు. ఎందుకంటే అరుణాం కదా, అరుణా సహస్ర భాను మండలాయన మహా ఆడు కదా, సహస్ర సూర్య మధ్య మండలాయన మహా, ఉద్యద్భాను సహస్రాభాయన మహా. వెలుగుతూ ఉదయిస్తున్నటువంటి సూర్యుడి కాంతితో సమానంగా ఎర్రగా ఉన్నటువంటి అమ్మవారు రజోగుణమే. ఆ రజోగుణం నుంచి మనము బయటపడి కొంచెము పూర్తిగా శుద్ధసత్వ గుణానికి వెళ్ళాలి అంటే ఆవిడ అవకాశం ఇచ్చింది మనకి. మీరున్నంతసేపు రంజింపజేస్తాను మిమ్మల్ని, కానీ మీరు నన్ను చేరుకోవాలి అంటే ఆ రజోగుణం నుంచి కొంచెము సాత్విక గుణానికి రావటానికి మీకు ఈ యొక్క స్థానాన్ని ఇచ్చా. ఈ బ్రహ్మచర్యాశ్రమం అయింది, జ్ఞానం నేర్చుకోవటం అయింది. గృహస్థాశ్రమంలో అతిథి అభ్యాగతులందరినీ కూడా కడతీర్చడము, మీరు సంసారంలో పిల్లలందరినీ పైకి తీసుకురావడం సమయం ఇచ్చా. తరువాత మీకు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ధర్మము అర్థము కామము అయిపోయాక మోక్షానికి రావడానికి ఇంకా కొంత సమయం ఇచ్చా. అక్కడ ఈ ఇలా కల్పిత బ్రహ్మాండ మండలాన్ని ఛేదించుకొని నిజమైన వాస్తవానికి మీరు తెలుసుకునే అవకాశం కూడా ఇచ్చా. కాకపోతే ఆవిడ లీలాకల్పిత బ్రహ్మాండ మండల నమో నమః ఎందుకైంది అంటే ఆవిడ సృష్టి రహస్యము, సృష్టి నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమం ప్రకారం ఆవిడ లీలని కల్పించవలసిందే, లేకపోతే సృష్టి ముందుకు సాగదు. సృష్టిని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఆవిడ లీలని కల్పిస్తుంది. ఏమండి, అంతే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం అన్ని చేసింది. ఏ వయసుకి ఆ వయసుకి ఆమె ఏర్పాటు, ఏ వయసుకి ఆ వయసు. మనం ఎప్పుడూ మాయలో పడి ఉంటే ఆమెనే ఏం చేస్తుంది. అందుకని ఏ వయసుకి ఆ వయసు ముచ్చట తీర్చుకొని తర్వాత వృద్ధాప్యంలో ఉండే ముచ్చట్లు కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ ముచ్చట్లను కూడా తీర్చుకోమంటారు. అప్పుడు నువ్వు నీ ఆత్మ జ్ఞానంతో, సత్స్వరూప జ్ఞానంతో పరమాత్మకు చేరుకునేటువంటి స్థితిని, గతిని, దశని కూడా నీకు ఇచ్చా, నువ్వు చేరుకో అని చెప్పేసి ముందు లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయ నమో నమః నామంలో ఇదే కాదు, ఈ లీలని దాటి కూడా నువ్వు వెళ్ళవలసిన మండలం ఇంకా ఉంది, అదే బ్రహ్మాండ మండలం అనేటువంటిది చెప్తోంది అనమాట. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.